బీసీల ఓట్లు కావాలి, నిధులివ్వరా? ప్రభుత్వాలపై బీసీవై పార్టీ గర్జన. బీసీవై పార్టీ 5 డిమాండ్లలో ఒకటి బీసీ కార్పొరేషన్లకు నిధులు. కార్పొరేషన్లో పెట్టారే తప్ప నిధులు ఇవ్వని ప్రభుత్వాలు. ఆ నిధులు సాధించేందుకే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నిరాహార దీక్ష. ఆంధ్రప్రదేశ్లో బీసీ కార్పొరేషన్ల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిందనే ఆవేదన వ్యక్తం చేస్తోంది బీసీవై పార్టీ. నామమాత్రపు పదవులతో బీసీలను మోసం చేస్తున్నారే తప్ప కులవృత్తుల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని మండిపడుతోంది. గత వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కేవలం చైర్మన్లకు, డైరెక్టర్లకు స్టిక్కర్ కార్లు, ఆఫీసులకే పరిమితం చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. కార్పొరేషన్లకు కార్యాలయాలు ఉన్నాయి కానీ నిధులు లేవు, పథకాలు ఉన్నాయి కానీ లబ్ధిదారులు లేరు. వైసీపీ నేతలకు రాజకీయ పదవులు భర్తీ చేసేందుకు బీసీ కార్పొరేషన్లను వాడుకుంది గత జగన్ ప్రభుత్వం. 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప ఏనాడు సంక్షేమం దిశగా ఆలోచన చేయలేదు. చైర్మన్ల పదవులు ఇవ్వటం ద్వారా ఆయా కులాలు తమ వెంట ఉంటారనేది జగన్ వ్యూహం. కానీ ఇవ్వాల్సింది పదవులు కాదు, నిధులు. గత జగన్ సర్కార్ ఆర్భాటంగా 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి చప్పట్లు కొట్టించుకున్నారు. తీరా ఓ 3.5 ఏళ్లు ఆగాక వెనక్కి తిరిగి చూస్తే 56 కార్పొరేషన్లకు ఇచ్చింది కేవలం 132 కోట్లే. అసలు బీసీల కోసం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి అధికారంలోకి వచ్చింది వైసీపీ. కానీ 100 కోట్లు కూడా ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి ఉంటే ఆయా కులాల వాళ్ళు సమాజంలో మెరుగైన జీవనం గడిపేవారు. కానీ కేవలం నామినేటెడ్ పదవులు మాత్రమే ఇచ్చి కార్పొరేషన్లను అలంకారప్రాయంగా మార్చేశారు. ఇటు చంద్రబాబు ప్రభుత్వానిది అంతే అన్యాయం. ఆదరణ 3 పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఊదరు కొట్టడమే తప్ప ఇప్పటి వరకు అమలు చేసిందే లేదు. ఈ పథకం కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించామని చెబుతున్నారు. మరి ఏవి ఆ 1000 కోట్లు? చేతి కుల వృత్తుల వారికి ఆధునిక యంత్రాలు, పరికరాలు అందించి వారి ఆదాయాన్ని పెంచుతామని అంటున్నారు. ఏంటి వాళ్ళు ఇచ్చే పరికరాలు? యాదవులకు పాముల నుంచి రక్షణగాను ప్రత్యేక షూలు, సోలార్తో పనిచేసే టార్చ్ లైట్లు. ఇవేనా ఆదరణ పథకం కింద ఇచ్చే పరికరాలు? వీటితో బీసీల బతుకులు బాగుపడిపోతాయా? పేదరికం నుంచి బీసీల శాశ్వత విముక్తి లభించాలంటే బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలి. వాటి ద్వారా రాయితీ రుణాలు ఇవ్వాలి. అదొక్కటే మార్గం. వివిధ పథకాల కింద ఆర్థిక సాయం, ఆరోగ్య పథకాలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు ఇచ్చిన శాశ్వతంగా పేదరికం నుంచి బయట పడేయగలిగేది మాత్రం రాయితీ రుణాలతోనే. దశాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్వయం ఉపాధికి అరాకొరా సబ్సిడీ రుణాలు ఇచ్చాయే తప్ప 139 కులాల బీసీల బతుకుల గురించి ఆలోచించలేదు. అందుకే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అల్టిమేటం ఇచ్చారు. బీసీ కార్పొరేషన్లకు తగినన్ని నిధులు ఇవ్వకపోతే నిరాహార దీక్షకు సిద్ధమని ప్రకటించారు. బీసీల ఆకలి కేకలు ప్రభుత్వం వినిపించుకోకపోవటం లేదు కాబట్టే నేరుగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని రామచంద్ర యాదవ్ ప్రకటించారు.